కొండపై కొలువైన అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున ఉత్సవాలు ప్రారంభమైనట్లు మంత్రి ఆనం అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అధికారులతో ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. విజయవాడ నగరాన్ని దేదీప్యమానంగా విద్యుత్ కాంతులతో శోభాయమానంగా ముస్తాబు చేశామని, 9 రోజుల పాటు అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యద్భుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేశామని, 5 క్యూలైన్ల ద్వారా దర్శనాలు చేసుకునేలా బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 9 రోజుల పాటు దుర్గాఘాట్ పవిత్ర సంగమం వద్ద నవహారతులకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఈ నెల 9న అమ్మవారి మూలా నక్షత్రం రోజున మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య అమ్మవారికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విచ్చేసి పట్టు వస్త్రాలను సమర్పిస్తారని చెప్పారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలను తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి సూచనల మేరకు దేవీ నవరాత్రి ఉత్సవాలని అత్యద్భుతంగా చేయడానికి దేవాదాయ శాఖతోటి రెవెన్యూ, పోలీస్, ఇతర అనేక శాఖలు కలిసి ఈ యొక్క ఉత్సవాలని విజయవంతం చేయడానికి ఇప్పటికే అనేక కార్యక్రమాలు, అనేక సమీక్షల తర్వాత ఈరోజు ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమానికి మరి దేవాదాయ శాఖ మంత్రిగా నేను, నాతోటి సహచర మంత్రివర్యులు పెద్దలు శ్రీ పార్థసారథి గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, మా కమిషనర్ ఎండోమెంట్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి ప్రత్యేక దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 2 విషయాలు మాత్రం ఇక్కడ చెప్పాలి. అనేక సమీక్షల్లో మీతో మాట్లాడడం జరిగింది, ఏర్పాట్లపైన వివరాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు సజావుగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి యొక్క దర్శనానికి సంబంధించిన క్యూ లైన్లు 5 క్యూ లైన్లు మొదలుపెట్టాం. గతం కన్నా ఎక్కువ చేసి ఈ క్యూ లైన్లలో భక్తులకి, సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరగాలని చెప్పి చేసిన ఒక ప్రయత్నం విజయవంతం అవుతూ ఉంది. 9 రోజుల పాటు కూడా ఇది విజయవంతం అవ్వాలి అని చెప్పి మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లు. విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్. మా దగ్గర ఏసీలు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, గ్రైండర్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై 10% డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును. మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం మా షాప్ నందు 5,000 రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు 1 కూపన్ ఇవ్వడం జరుగుతుంది. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రా తీయడం జరుగుతుంది. మొదటి బహుమతి 43 ఇంచెస్ టీవీ, రెండవ బహుమతి 32 ఇంచెస్ టీవీ, మూడవ బహుమతి 24 ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును. ఈ బహుమతులు అక్టోబర్ 13వ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది. సంప్రదించు ఫోన్ నంబర్లు 8639436276 మరియు 9959954018. ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్, నియర్ స్టార్ థియేటర్, కొత్త కాలువ, నారాయణరెడ్డిపేట 1.